మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. రేణిగుంట విమానాశ్రయంలో ప్రయాణికులు ఆందోళనకి దిగారు. దాదాపు 70 మంది ప్రయాణికులు నిన్న రాత్రి 9 గంటల 10 నిమిషాలకి స్పైస్ జెట్ విమానంలో హైదరాబాద్ వెళ్లాల్సి ఉంది. అయితే 8 గంటల 20 నిమిషాలకి హైదరాబాద్ నుంచి తిరుపతికి చేరుకున్నటువంటి స్పైస్ జెట్ విమానం సాంకేతిక లోపంతో మళ్ళీ టేకాఫ్ కాలేదు. అయితే ప్రయాణికులంతా కూడా ఒక్కసారిగా స్పైస్ జెట్ యాజమాన్యంపై ఫైర్ అయ్యారని చెప్పుకోవచ్చు. తొమ్మిది గంటల 10 నిమిషాలకి ఫ్లై అవ్వాల్సినటువంటి విమానం సాంకేతిక లోపం కారణంగా ఆగిపోయింది. అయితే ముందస్తు సమాచారం ఇవ్వకుండా ప్రయాణికులంతా కూడా ఎయిర్పోర్ట్కి చేరుకున్న తర్వాత స్పైస్ జెట్ విమానంలో సాంకేతిక లోపం కారణంగా రద్దు చేశామని చెప్పి ప్రకటన ఇవ్వడంతో ఒక్కసారిగా కూడా అక్కడ ఉన్నటువంటి ప్రయాణికులంతా కూడా ఫైర్ అయినటువంటి పరిస్థితి. అయితే తదుపరి విమానానికి వాళ్ళని అరేంజ్ చేస్తామని చెప్పినప్పటికీ చాలాసేపు కూడా నిరీక్షించినటువంటి ప్రయాణికులు మరోసారి ఆందోళనకు దిగారు. అయితే కొంతమందిని మరో విమానంలో హైదరాబాద్కి పంపించినటువంటి స్పైస్ జెట్ యాజమాన్యం మరికొంతమందిని రేపు ఉదయం 7 గంటలకి పంపిస్తామని చెప్పి కూడా చెప్పడంతో వాళ్ళంతా కూడా వెనుతిరిగారు. మరోవైపు 7 గంటలకు వచ్చినటువంటి ప్రయాణికులను కూడా నిర్లక్ష్య ధోరణితో మరి కాసేపు వేచి ఉండాల్సిందిగా విజ్ఞప్తి చేయడంతో మరోసారి ఫైర్ అయినటువంటి పరిస్థితి. ఏదైతే స్పైస్ జెట్ విమానానికి సంబంధించి SG-2818 విమానం హైదరాబాద్ నుంచి తిరుపతికి నిన్న రాత్రి 8 గంటల 20 నిమిషాలకి చేరుకుంది. అయితే చేరుకున్న తర్వాత సాంకేతిక లోపం ఉన్నట్టయితే అక్కడ ఉన్నటువంటి పైలట్ గుర్తించినటువంటి నేపథ్యంలోనే ఒక్కసారిగా విమానాన్ని రద్దు చేసినటువంటి పరిస్థితి. అయితే అప్పటికే 70 మంది ప్రయాణికులంతా కూడా ఎయిర్పోర్ట్కి చేరుకున్నటువంటి సందర్భంగా ఒకసారిగా ఈ ఒక్క విషయం తెలియగానే అసలు యాజమాన్యం పైన ఫైర్ అయ్యారు. ఎందుకు ఇంత నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్నారు? ఒకవేళ విమానం రద్దు అయితే మరో విమానాన్ని తెప్పించి తమని హైదరాబాద్కి చేర్చాల్సిందిగా వాళ్ళందరూ కూడా విజ్ఞప్తి చేశారు. ఎందుకంటే ఎమర్జెన్సీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నారు, అదే రకంగానే ఆఫీస్కి వెళ్లాల్సినటువంటి వారు, వీళ్ళందరూ కూడా ఆ ఒక విమానంలో వెళ్లాల్సి ఉండగా మాకు సమయం లేదు, మరో ఆల్టర్నేట్ ఏదైనా మీరు అరేంజ్ చేయండి అని చెప్పి వాళ్ళంతా కూడా విజ్ఞప్తి చేసినప్పటికీ మరో విమానం లేకపోవడము, అదే రకంగానే తదుపరి కార్యాచరణకు ఆ యాజమాన్యం పూనుకోకపోవడంతో ఒక్కసారిగా ఫైర్ అయినటువంటి పరిస్థితి. ఈ తతంగం అంతా రాత్రి నుంచి ఇవాళ ఉదయం వరకు కూడా జరిగింది. అయితే అక్కడ ఉన్నటువంటి ప్రయాణికులంతా కూడా స్పైస్ జెట్ యాజమాన్యం పైన పూర్తిగా ఫైర్ అవుతున్నారు. ఎందుకంటే గతంలో కూడా సాంకేతిక లోపం కారణంగా ఫ్లై అయినటువంటి విమానం మళ్ళీ తిరిగి ఎయిర్పోర్ట్లో దించినటువంటి పరిస్థితి. సో ఈ రకంగా తరచూ స్పైస్ జెట్ విమానాలు రద్దవడము, అదే రకంగానే ముందస్తు సమాచారం ఇవ్వకపోవడంతో అసలు యాజమాన్యం పైన పూర్తిగా కూడా ఫైర్ అవుతున్నటువంటి పరిస్థితి. సో ఆ ఒక్క విమాన ప్రయాణికులంతా కూడా ఆల్టర్నేట్ విమానాల్లో పంపించినప్పటికీ కూడా వాళ్ళ సమయాభావం అనేది పూర్తిగా కూడా గడిచిపోయిందని చెప్పుకోవచ్చు. సో ఇప్పటికైనా సరే స్పైస్ జెట్ విమానానికి సంబంధించినటువంటి యాజమాన్యం దీనిపైన పూర్తి కసరత్తు చేసి ఇట ప్రయాణికులకి ఏదైనా రద్దు అయితే ముందస్తు సమాచారం ఇవ్వాలని చెప్పి అటు కోరుతున్నారు. మరోవైపు తిరుమలలకు సంబంధించి శ్రీవారి ఆలయం పైన మరోసారి విమానం ఒకటి ఫ్లై అయింది. ముందస్తుగానే టీటీడీ అనేక సందర్భాల్లో విమానయాన శాఖకు విజ్ఞప్తి చేస్తూనే ఉంది. అయినప్పటికీ అటు విమానయాన శాఖ నిర్లక్ష్యపు ధోరణి కావచ్చు, లేకపోతే అటువైపుగా విమానాలు రాకపోకలు నిషేధించలేమని చెప్తున్నప్పటికీ కూడా ఇలా మరోసారి విమానం శ్రీవారి ఆలయం పైన వెళ్తుండడాన్ని అటు భక్తులు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. ఆగమ శాస్త్రానికి శ్రీవారి ఆలయం నిబంధనలకు విరుద్ధంగా పైన ఏది కూడా రాకపోకలు జరగకూడదని చెప్పి కూడా అటు ఆగమ పండితులు తరచూ చెప్తూనే ఉంటారు. అయితే ఇటీవల టీటీడీ కూడా అనేక సందర్భాల్లో అటు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా అనేక విజ్ఞప్తులకు చేసింది. మేము ఒకసారి ప్రయత్నిస్తాము మాట్లాడి అనేటువంటి మాట అక్కడ నుంచి వస్తుంది, కానీ కంప్లీట్గా అక్కడ నిషేధం చేయలేమనేటువంటి మాట మాత్రం చెప్తూనే ఉన్నారు. సో ఈ నేపథ్యంలోనే మరోసారి శ్రీవారి ఆలయం పైన విమానం ఎగరడంతో ఒక్కసారిగా కూడా అక్కడ ఉన్నటువంటి భక్తులు ఫైర్ అయినటువంటి పరిస్థితి. అదే కాకుండానే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇష్యూస్ నేపథ్యంలోనే భద్రతా వలయంలో ఉండాల్సినటువంటి శ్రీవారి ఆలయం, అదే రకంగానే తిరుమలకు సంబంధించి విమానాలు రాకపోకలు ఇప్పటికైనా నిషేధించాలి. ఈ కొద్ది రోజుల పాటైనా కూడా ఆ పక్క విమాన రాకపోకలు రాకుండా చేయాలనేటువంటి పలువురు అభిప్రాయపడుతున్నప్పటికీ కూడా అటు టీటీడీ ఇప్పటికైనా సరే గట్టి విజ్ఞప్తిని విమానయాన శాఖకు అందిస్తుందా? కొన్ని రోజుల పాటు శ్రీవారి ఆలయ పరిసర ప్రాంతాల్లో విమాన రాకపోకలు నిషేధించాలని చెప్పి కూడా పలువురు అభిప్రాయపడుతున్నారు. కాబట్టి
కాబట్టి ఆ దశగా అయినా అటు విమానయాన శాఖ చర్యలు తీసుకుంటుందా చూడాల్సింది. మొత్తం మీద ఈ 2 ఘటనల నేపథ్యంలోనే అటు విమానయాన శాఖ అదే రకంగానే తిరుపతి ఎయిర్‌పోర్ట్ సంబంధించినటువంటి యాజమాన్యం నిర్లక్ష్యపు ధోరణి పైన కంప్లీట్‌గా అక్కడ ఉన్నటువంటి భక్తులు ఫైర్ అవుతున్నారు. మరోవైపు ఏదైతే ఈ విమానం నిలిచిపోయినటువంటి నేపథ్యంలోనే 70 మంది ప్రయాణికుల దాకా నిలిచిపోయినటువంటి వారందరూ కూడా ఫైర్ అవుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది.